శ్రీ దేవి భాగవతము 12వ అధ్యాయం. సుద్యుమ్న స్థుతి. సూతుడిట్లనియను పిమ్మట బుధన కెలయందు పురూరవుడు జన్మించను. ఆ పురూరవుడు ధర్మాత్ముడు, పెక్కు యజ్ఞములు అనురించిన వాడు, దానశీలుడు. అట్టి పురూరవుని జన్మ వృత్తాంతము వివరింతును వినుడు. పూర్వము సుద్యుమ్నుడను భూపతి ఉండెను. అతడు సత్యవాది, జితేంద్రియుడు. ఒకనాడు సింధు దేశోద్భవమగు అశ్వమెక్కి మిత్రులతో కూడి కవచధారి అయి అందమైన కుండలములు దాల్చి అజగవామను ధనువును బాణములను అజగము అనేటటువంటి అజగవామను ధనువును బాణాలని చేపట్టి వేటకే అడవికి వెళ్ళాడనమాట. ఆ రాజు పెక్కు మృగములు, కుందేళ్ళు, పందులు, గవయములు, ఖడ్గమృగాలు, శరభాలు, మహిషాలు, శృమరములు, వనకుక్కుటములు మున్నగు పవిత్ర వన్యములను విచిత్ర వన్యములను యజ్ఞేయములకు పశువులను పక్షులను చెండాడుచు కుమారవనమందు ప్రవేశించాడు. ఆ వనమందు మేరుగిరికి దిగువలో మందార తరువులు, పొగడ చెట్లు, అశోకలత్తల చాల తమాల, చంపక, పనస వృక్షాలు, మామిడి, కమిడి, ఇప్ప, గురువింద వృక్షాలు, మాధవిలత మండపములతో శోభిల్లుచుండెను. దానిమ్మ, కొబ్బరి, అరటి చెట్ల సముదాయమును, అడవి మల్ల, మాలతి, కుంద, పుదివేములను కనుల పండుగగా ఉండెను. ఆ వనము హంసకారండవ పక్షులతో వ్యాప్తమై వేదధ్వనులతోనూ గండు తుమ్మెదల జుంకారముతోనూ చెవుల పండు చేయుచుండెను. చెవులకి ఇంపుగా ఉన్నాయన్నమాట వాటి జింకారాలు. అట్టి సుందరవనమందు సుద్యుమ్నుడు స్వేచ్ఛగా విహరించుచు రంగురంగుల పువ్వులను కనుచు మత్త కోకిల మధురగానములను వినుచు సంతసిల్లిచుండెను. ఆ రాజట్లు తన సేవకులతో వనమును దర్శించుచు ప్రోవుచునే ప్రమోదము నిండార వనమందు చేరగనే ప్రమదగా మారను. అతని మగ గుర్రు మారుగుర్రం అయ్యారు. మగ గుర్రం మారుగుర్రం ఆడుగుర్రం అయిపోయింది. ఆ వింతకని రాజు చిత్తాక్రాంతుడయ్యాడు. ఈ వింతకు కారణమేమే అని మాటిమాటికి వంత చెందుచు తన నారీ రూపమునకు తల వంచుకొనుచు ఆడుదనంబుతో నేను ఇంకేమి చేతును, ఇట్టికెట్టు లేగుదును, ఇంటికి ఎలా వెళ్ళాలి, నేనిప్పుడు రాజ్యమేలుట ఎట్లో వంచినదెవ్వరో అని రాజు లోలోన తెలపరాని బాధపడుచున్నాడు. చెప్పుకోలేని బాధని అనుభవిస్తున్నాడు. ఋషులు ఇట్లన్నారు: ఓ సూత, ఆ దేవసన్నిపుడకు సద్యుమ్నుడు పడతిగా ఎట్లు మారాను? ఇదంతైను వింతగా అన్నది. రాజు సుందరవనమందు గ్రుమ్మరుటచే అట్లు జరుగుటకు కారణమేమి? ఆ తర్వాత అతడేమి చేసనో తెలుపమన్నారు. సూతుడు ఇట్లన్నాడు: పూర్వము సనకాది యోగి పుంగవులు తమలోని దివ్య కాంతి పుంజములను దశలను వెలిగించుచుండగా శివ సందర్శనమున కలిగిరి. అత్తరి శివుడు పార్వతితో క్రీడించుచుండెను. గిరిజయు వివస్త్రయై శివుని తొడపై క్రీడాసక్తురాలై ఉండెను. దిగంబరై ఉండెను. ఆ మానవతి ఋషులను గాంచి తల వంచుకొని వెనువెంటనే శివునంక మందుండి దిగి వస్త్రము ధరించి భరించరాని సిగ్గుతో మేనెల్ల కంపింప నిలుచుండెను. ఆ పార్వతీ పరమేశ్వరులట్లొక్కటై శృంగార క్రీడలో మునింగి ఉండగనే ఋషుల చోట వదలి గ్రక్కున నరనారాయణాశ్రమం ఎగిరి. ఆ పార్వతి లజ్జగించుటగాంచి శంకర భగవానుడు ఆమెతో, నీవేళ లజ్జాతురు వగుదువు, నీ మదిలోని కొందు బాపుదును. ఈ వనం ఎవడేని ప్రవేశించినచో అతడి స్త్రీ రూపమును పొందును. ఈ వనం ఈ విధముగా వహింపబడను అని ఈ వనం ఈ విధంగా వప్పింపబడింది అని చెప్పి, అంటే ఈ విధంగా ఇప్పటి నుంచి ఇదవుతుంది అని చెప్పి, విన్నవాడెవడైనా దోషభూయిష్టమైన ఈ వనమును ప్రవేశింపరాదు అని పలికాడు. ఆ సద్యుమ్నికి శివశాపము తెలియకపోవుటచే తన మిత్రులను కూడి అందు ప్రవేశించి స్త్రీభావమునందరు. అతడు చేయనది లేక తలవంచుకొని తన భవనమునకు ఎగెను. వనమందే ఎటునిటు గుమ్మర్చుండెను. ఆ నారిగా మారిన మహాత్ముడు ఇలాను పేరు బరగెను. ఇంతలో చంద్రుని కుమారుడగు బుధుడు విహరించుచు అతడికి ఏతించి
ఆ ఇలాకామిని పెక్కురు చిలికెత్తెల నడుమ మనోహరినిగానున్న దానిని చూచి కామించును. ఆ ఇళ్లను చంద్రుని కుమారునే తన కాంతునిగా తంచెను. వారిరువురు సంయోగ ఫలితముగా బుధనక ఇలయందు పురూరవుడను కుమారుడు జన్మించాడు. అటుల ఇలా వనమందే తనయునిగని చింతాకులై తన కులాచార్యుడు మునిసొత్తముడగు వశిష్ఠుని నెమ్మదిలో స్మరించినది. ఆ సుద్యుమ్న దీనదశ చూడగానే జాలి కలిగిన వశిష్ఠుడు లోకశంకరుడగు శంకరుని ప్రార్థించను. పరమశివుడు ప్రసాద భావమునందుట గని రాజునకు మురళ పురుషోత్తము కలగవలెనని ముని శివుని వేడుకొనను. మహేశ్వరుడు తను పలికిన వాక్యము సత్యము చేయుటకై ఇతట ఒక నెల పురుషుడుగాను ఒక నెల స్త్రీగాను ఉండునని పలికెను. ఇట్లు రాజు వశిష్ఠుని దయవలన వరము బడిసి తన గృహముకేగి ధర్మానుసారము రాజ్యమేలుచుండెను. ఆ రాజు స్త్రీగా మారినప్పుడు అంతఃపురమందే ఉండును, పురుషుడైనప్పుడు రాజ్యకార్యములు చక్కబెట్టుచుండెను. దీనికి ప్రజలు దిగ్గులై సంతోషము చెందకుండిరి. కొంతకాలమునకు తన కుమారుడు పురూరవుడు యువకుడు కాగా అతనికి ప్రతిష్టానపురము రాజధానిగా రాజ్యము సంగి రాజవనమును కరిగాను. పలు వృక్షములతో ఉల్లము పల్లవింపజేయు రమ్యవనమంతా రాజు నారదముని వలన పావనమైన నవాక్షర మంత్రమును ఉపదేశమంది ఆ దేవి మంత్రముచే భక్తి శ్రద్ధలతో నిరంతరము జపించుచుండెను. అంత సర్వగుణోపేతుడు తరింపజేయనదియు మంగళరూపిణియు సింహారూఢయు దివ్యరూపిణియు మనోహరిణియు మధ్య పానముచే మత్తయు మదముచే నా నాకులమైన లోచనములు కలదియు మదముచే నాకులములైనటువంటి లోచనలు కలదియు దేవి అతని ఎడ ప్రసన్నయే సాక్షాత్కరించను. రాజా దివ్యంగ మంగళమూర్తిని తన ఎదుట సందర్శించగానే అతన్ని భగవతి దివ్యమయి విశ్వప్రసిద్ధమై అఖిల జగములకు మేలు అనుకూలించు నీ రూప సందర్శన భాగ్యం నాకు నేటికి లభించినది. సకల దేవగుణములు స్మరించు నీ దివ్య చరణములే నాకు చరణములు. నీ పదకమలములు కామప్రదములు ముక్తిప్రదములు. నీ దివ్య స్వరూపము సురులను మునులను మోహింపజేయను. సామాన్య మానవుడు ఎట్లెరుగగలడు? నీ మహిమ తెలియరానిది. ఈ దీనిపై దయదలిచి ఎల్లకలములు ప్రసాదించితివి. ఇదంతయు నాకు అచ్చరు గొల్పుచున్నది. హరిహరుడు బ్రహ్మ అగ్ని కుబేరుడు రవి వరుణుడు పవనుడు సోముడు వసువులను వారు ఎందెవ్వరునో నీ దివ్యగుణ ప్రభావం మెరుగజాలరు. ఇంకా గుణహీనుడగు నరుడెట్లు తెలుసుకొనగలడు? మహద్యుతియగు విష్ణువు సైతము నిన్ను సత్వగుణ ప్రధాన శక్తియు సకలార్థ ప్రదానియు కడలి పట్టియునగు లచ్చిగనే ఎరుంగును. బ్రహ్మ నిన్ను రాజస శక్తి అను రుద్రుడు తామస శక్తి అగు మగువగను తలంతురు. కానీ వారును నీ నిర్గుణ శక్తి స్వరూపం మెరుగనేరరు. మందమతి అల్ప ప్రభావము గల నేనెక్కడా? నాపై ప్రవహించు నీ మెదురు దయారూపమెక్కడా? ఓ భవాని, నీ మహోజ్వల చరిత్రను నీ దయామృత సాగరమని భావింతును. నిన్నెవరు కొలుతురో ఈ సేవకులపై నీ దయ గురిపింతుము. పద్మాలయవైన యో పద్మ, నీవు హరిని వరించితివి. ఆ పురుషోత్తముడు మహాలక్ష్మికు నీ చేత తన పదములు ఒత్తించుకొనుటకు తగనని తలచి తన పవిత్ర కరములతో నీ పావన పదపద్మములొత్తును. పురాణ పురుషుడగు హరియును విశోకుడై ప్రమదమున నీ పాదహతిని కోరుకొనును. అట్టి సకల దేవ సన్నుతుడే మదనార్థుడైన నీ పదములకు మునుక్కినను నీవు రోషమున అతనిని పాదతాడనమనర్తు. నీ లీలా మేఘమాలలో ఎరుంగ తీగి శోభిల్లును. నీ లీలా మేఘమాలలో మెరుంగు తీగ శోభిల్లును. నీవు ఆ విష్ణువుని ఎడంద సజ్జపై కలకాలము కాంతులీనదు. నీకు ఆ జగత్పతియును వాహనముగా అయ్యను గదా. ఒకవేళ నీవు కోపమున ఆ మధుసూదుని విడనాడినచో అప్పుడా సర్వనతుడగు హరియును శక్తిహీనుడే అగును. శాంతి శ్రీని కోల్పోయి గుణహీనుడైన వానిని
తమవారే విడనాడుట ప్రత్యక్ష విదితమే. ఓ అనంత శక్తి, బ్రహ్మాది దేవతలను రేబవళ్ళు నీ భవ్య పాద పద్మములు భజింతురు. వారే నీ మణి ద్వీపము చేరి యువతులుగా మారుదురు. నీ దయాదృష్టి చేత మరల వారు పురుషులుగా మారుదురని తలంతును. అట్టి నీ మహాశక్తి నేమిని వర్ణింపగలను. నీవు కేవలము స్త్రీ పురుషాది చిహ్నములు గల దానవే కావు. సగుణము, నిర్గుణము, నిరంజనము కనుక నిన్నే భక్తి శ్రద్ధలతో స్మరించుచు మొక్కులు చెల్లిస్తారు. నాకు నీ యందు నిశ్చల భక్తి చాలు, నాకు మరే కోర్కెయూ లేదు. సూతుడు ఇట్లని ఈ ప్రకారముగా ఆ రాజు స్తుతించగానే దేవి ప్రసన్నయే అతనికి బ్రహ్మ నిర్మాణము ప్రసాదించినది. ఇట్లు సుద్యుమ్నుడు దేవి ప్రసాదమున మునులకును దుర్లభమైన ధ్రువ పరమపదమును పొందాడు, పరమపదాన్ని చెందాడు. ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి ప్రథమ స్కందమందు సుద్యుమ్న స్తుతి అను 12వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.